ఓ పేద విద్యార్థిని పీజీ వైద్య విద్య ఫీజు కోసం తన ఇల్లు తాకట్టు పెట్టి 20 లక్షల ఎడ్యుకేషన్ లోన్ మంజూరు చేయించారు తెలంగాణ మాజీ ఆర్థిక మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. సిద్దిపేట నియోజకవర్గానికి చెందిన రామచంద్రంకి 4 కుమార్తెలు. వారిలో మమత అనే అమ్మాయికి పీజీ ఎంట్రన్స్లో సీట్ వచ్చింది. కానీ ట్యూషన్ ఫీజులకు ప్రతి ఏటా 7,50,000 రూపాయలు చెల్లించాలని కళాశాల యాజమాన్యం తేల్చి చెప్పింది. దీంతో బ్యాంకు లోను కోసం వెళ్లగా ఏదైనా ఆస్తిని తనఖా పెడితేనే రుణం మంజూరు చేస్తామని బ్యాంకు సిబ్బంది చెప్పారు. ఇదే విషయాన్ని హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లారు మమత తండ్రి రామచంద్రం. ఆ యువతి చదువు కోసం సిద్దిపేటలోని తన ఇంటిని బ్యాంకులో షూరిటీగా పెట్టి 20 లక్షల ఎడ్యుకేషన్ లోన్ మంజూరు చేయించారు హరీష్ రావు. దీనికి తోడు హాస్టల్ ఫీజుకి కోసం అదనంగా ₹1,00,000 సహాయం చేశారు. తన 4 పిల్లలు హరీష్ రావు స్ఫూర్తి, ఆయన చేసిన సహాయంతోనే ఎంబీబీఎస్ చదువుతున్నారని రామచంద్రం తెలిపారు. పెద్ద కుమార్తె ప్రస్తుతం పీజీ సీటు దక్కించుకోగా రెండో అమ్మాయి ఎంబీబీఎస్ హౌస్ సర్జన్ చేస్తుంది. మరో 2 అమ్మాయిలు జగిత్యాలలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్నారని చెప్పారు. తన కూతురు భవిష్యత్తు కోసం ఒక్క క్షణం ఆలోచించకుండా హరీష్ రావు ఇంటిని తాకట్టు పెట్టి సాయం చేస్తారని ఆయన ఊహించలేదని, ఆయన రుణం ఎన్ని జన్మలైనా తీర్చుకోలేమని రామచంద్రం భావోద్వేగానికి గురయ్యారు.